సిఆర్డి ద్వారా శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో అతి తక్కువ ఖర్చుతో గుండెకు చికిత్స చేయడం జరుగుతుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ బుడుమూరు అన్నాజీరావు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ బుడుమూరు అన్నాజీరావు మాట్లాడారు. సిఆర్టీడీ ద్వారా హార్ట్ సర్జరీ అతి తక్కువ వ్యయంతో మెడికవర్లో వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ బుడుమూరు అన్నాజీరావు తెలిపారు. గతంలో వైద్యశాల నిమిత్తం అందుబాటులో లేనందున విశాఖ, హైదరాబాద్ ఇతర నగరాలకు చికిత్స నిమిత్తం రిఫర్స్ చేసేవాళ్ళమని ఆయన పేర్కొన్నారు. కానీ నేడు శ్రీకాకుళంలో అన్ని రకాల వైద్య సేవలు మెడికవర్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు. వైద్య సేవల నిమిత్తం చికిత్స కోసం వచ్చే బాధితులకు ఇప్పుడు మెడికవర్లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ మధ్య కాలంలో శ్రీకాకుళం నగరం ఆరసవెల్లికి చెందిన ఓ బాధితుడు హార్ట్ స్ట్రోక్ కారణంగా తమ ఆసుపత్రిలో చేరారని, ఆయనకు అతి తక్కువ సమయంలో వైద్య సేవలు అందించామని తెలిపారు. తద్వారా ఆయన కూడా మెరుగైన ఆరోగ్యవంతంగా ఉన్నారన్నారు. సిఆర్టీడీకి బయట ఆసుపత్రిలో 6 నుండి 12 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని, కానీ నేడు అలా కాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ నిబంధనల మేరకు హార్ట్ పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు మెడికవర్లో అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో హాస్పిటల్ సెంట్రల్ హెడ్ సారిక, డాక్టర్ పైడి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మామూలుగా అంటే ఇలా చూస్తే ఏమనుకుంటాం అంటే ఇదేంటి లోపల హార్ట్ లో ఇన్ఫర్మేషన్ ఏంటి లేదా ఎలా పెడితే ఏముండదు. ఇక్కడ చిన్న పాకెట్ లా ఫామ్ చేస్తాం, ఇక్కడ పెడతాం, ఇలా పెట్టండి ఫోటో చూస్తాం. ఎగ్జాక్ట్ అంటే ఇంకొకటి ఏంటంటే ఈ పేషెంట్ కి 3 వీక్స్ బ్యాక్ మేమే అటెంప్ట్ చేసాం. పేషెంట్ ఇంటిబేట్ చేయగానే వెంటిలేటర్ పెట్టగానే వెంటనే సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ చేయలేకపోయాం. అప్పుడే చనిపోతారు అనుకున్నాం. పోస్ట్ పోన్ చేస్తాం. 2 days అలా వెంటిలేటర్ మీద నుంచి లక్కీలీ సెటిల్ అయ్యారు. ఇంటికి పంపించారు. 2 వారాల తర్వాత మొన్న January 7th or 6th మళ్ళీ ఫ్రైడే వెడ్నెస్డే అడ్మిట్ చేసి ఫ్రైడే నైట్ అరౌండ్ 9 o'clock Dr. Budumuru Annajirao Garu, Chief Consultant Cardiologist. Congratulations, sir. And also I request Dr. Akula Sivaprasad Garu, Senior Consultant Cardiologist and Cath Lab Director. అంటే హార్ట్ బాగా ఎన్లార్జ్ అయ్యి పంపింగ్ బాగా తగ్గిపోయి రిపీటెడ్ హాస్పిటల్ అడ్మిషన్స్ అంటే సంవత్సర కాలంలోనే ఒక 5-6 సార్లు అడ్మిట్ అయ్యి ఐసీయూలో ఉండి వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం అయ్యే పేషెంట్స్కి సిఆర్టీడీ అని ఒక ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఇది ఒక అడ్వాన్స్డ్ పేస్ మేకర్ లాగా. అంటే గుండె బాగా పంపింగ్ తగ్గిపోయి ఎన్లార్జ్ అయిన వాళ్ళకి హార్ట్ పంపింగ్ని పెంచి అవసరమైనప్పుడు అంటే కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు మనం మామూలుగా షాక్లు ఇస్తాం కదా, సో అలా కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు దానికి అదే డివైస్ లోపల ఉండి అదే షాక్ ఇస్తారు. సో దాన్ని సిఆర్టీడీ అంటాం. జనరల్గా ఇవి హైదరాబాద్, విశాఖపట్నంలో కొద్దిగా అవుతుంటాయి కానీ బట్ వెరీ కాస్ట్లీ అఫైర్. అంటే 10 నుంచి 12 లక్షలు అవుతుంది. మేము అంటే ఈ పేషెంట్స్ని రెగ్యులర్గా అంటే 2-3 నెలలకి మనకు ఒక పేషెంట్ ఇలాంటి పేషెంట్ వస్తుంటారు. అంటే అవి చేయడానికి కూడా సిఆర్టీడీ చేయాలంటే కొన్ని క్రైటీరియా ఫుల్ఫిల్ అవ్వాలి ఈసీజీలో, ఎకో స్కాన్లో. సో ఇలా చూసినప్పుడు ఆ పర్టికులర్ పేస్ మేకర్ ఉపయోగపడద్దు అని మనం అనుకున్నప్పుడు అవి అడ్వైజ్ చేస్తే ఇలాంటి పేషెంట్స్ 2-3 నెలలకి ఒక కార్డియాలజిస్ట్కి ఒకరు తగులుతుంటారు. అలాంటి 10-12 లక్షల ట్రీట్మెంట్ అంటే మన శ్రీకాకుళం లాంటి ప్లేస్లో చాలామంది చేయించుకోలేరు. ఎఫర్డబిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు, ప్లస్ శ్రీకాకుళంలో మరి ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ అంటే చేసినందువల్ల ఉపయోగం ఉంటుందా, వీళ్ళు చేయగలరా అన్న సందేహంతో కొంతమంది చేయించుకోరు. బట్ ఈ పేషెంట్ మేము చేసిన లాస్ట్ ఫ్రైడే చేసాం. 78 years ఆయనకి. గత 5 ఏళ్ళుగా నా పేషెంట్ ఆయన. రిపీటెడ్గా ఈ 5 ఏళ్లలో కనీసం 10 సార్లు అడ్మిట్ అయి ఉంటారు మెడికవర్ హాస్పిటల్లోనే. యాంజియోగ్రామ్ చేసాం, బ్లాక్స్ పెద్దగా లేవు. సో అందుకు సిఆర్టీడీ అడ్వైజ్ చేశారు. సో ఆయన పేరు చెప్పమంటారా? నారాయణరావు లోకలే పేషెంట్ అరసవల్లి దగ్గర. సో వాళ్ళు ఈ మధ్యన వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో ఉంటారు. సో హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా 2-3 సార్లు అక్కడ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. సో స్టార్ హాస్పిటల్లో కూడా సేమ్ ఇదే అడ్వైజ్ చేస్తే ఖర్చు అవి ఎక్కువ, ప్లస్ అక్కడంటే మరి వాళ్ళు తిరగటం ఇవన్నీ ఇబ్బంది అని చెప్పి మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. సో నేను చేస్తానంటే లాస్ట్ వీక్ మా దగ్గర చేయించుకున్నారు. పేషెంట్ ఫ్రైడే చేసాం, సోమవారం నార్మల్గా డిశ్చార్జ్ చేస్తాం. తర్వాత ఇంతవరకు ఆయన కంప్లైంట్ ఏం రాలేదు. చాలా బాగున్నారు కూడా.
అంటే ఆ సిఆర్టీడీ చేసే వాళ్ళలో 100 మందిలో 70% మందికి మంచి రికవరీ ఉంటుంది, 30% రికవర్ అవ్వరు. సో అందుకని అందరికీ మనం చెప్పలేము, ఎందుకంటే అఫోర్డబిలిటీ ఇష్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ ట్రీట్మెంట్ మా దగ్గర చేయించుకోవడం అన్నది నిజంగా మాకు అది ఒక డెఫినెట్గా గర్వమే. ఎలా అంటే మరి ఇలాంటి కేసు మమ్మల్ని నమ్మి శ్రీకాకుళంలో మా హాస్పిటల్లో చేయించుకోవటం గ్రేట్. సో అది మీరు ఎలా చెప్తారు అన్నది. అదే రోజు ఇంకో పేషెంట్కి కూడా చేస్తాం, కండక్షన్ సిస్టమ్ పేసింగ్ అంటాం.